హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే నా సండే వ్లాగ్ అండి. పిల్లలు సండే వచ్చింది కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. బయటికి వెళ్దామని అన్నారు. హైదరాబాద్లో లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంచెం వర్షం పడిన వల్ల క్లైమేట్ కొంచెం కూల్గా ఉందండి. సో అందుకని మేము ఇక్కడ ఇటువైపు వచ్చున్నాము. కొండాపూర్ వైపు బొటానికల్ పార్క్ ఉంది కదండి, దానికి దగ్గరలోనే పాల్పిట్ట సైక్లింగ్ పార్క్ అనేది ఉన్నదండి. సరేలే, ఇక్కడ పార్కింగ్ అంటే ఇక్కడ పార్క్లో సైకిల్స్ వాళ్ళు ఇస్తే మనం సైక్లింగ్ చేయొచ్చంట. పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారని వచ్చున్నామండి. మాకు ఇది నిజాంపేట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అండి, అంతే. త్వరగానే వచ్చేసాము. కొంచెం లేట్ అయింది, బట్ ఇంకా తొందరగా వస్తే ఇంకా బాగుండేదండి. అంటే క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. మేము 7 కల్లా వచ్చాము, అయినా సరే ఎండ్ వచ్చేసిందండి. ఇదైతే మేము ఫస్ట్ టైం వచ్చాములేండి. చాలామంది చెప్పున్నారు ఫ్రెండ్స్, కానీ మేము ఎప్పుడు రాలేదు. ఒక 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్ళున్నామండి. ఫస్ట్ అయితే ఇది భలే అనిపించిందండి. స్టార్టింగ్లో నిజమేనేమో అంటే చిన్న ప్లేస్ ఉంటుందేమో, సైక్లింగ్ ఎక్కడ చేస్తాం అది ఇది అని అనుకున్నాము. బట్ చాలా పెద్ద ప్లేస్ అండి. ఎంత ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందంటే అస్సలు పొల్యూషన్ కూడా లేదండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చండి. పెద్ద కాస్ట్ కూడా ఏమీ లేదండి. ఎంట్రన్స్ టికెట్స్ అని అట్లాంటివి ఏమీ లేవండి. సైకిల్ దగ్గర అయితే అమౌంట్ తీసుకుంటారు. పర్ హెడ్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయండి, చిన్నపిల్లలకు ఉన్నాయి, జెంట్స్కి ఉన్నాయి, అండ్ లేడీస్కి కూడా ఉన్నాయండి. అండ్ ఈవెన్ చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఉన్నాయండి. అంటే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు సైక్లింగ్ చేస్తుంటే బాస్కెట్ ఉంటుందండి, ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ బాస్కెట్ ఉంటుంది. దానికి సీట్ బెల్ట్ టైప్లో ఉంటున్నాయి. దాంట్లో చిన్న బేబీస్ని వేసి కూడా సైక్లింగ్ చేస్తున్నారండి. ఇంకా రోడ్డుకి అటువైపులో ఇటువైపులో అయితే ఈ పేపర్ ఫ్లవర్స్ అంటారు చూడండి, ఇవైతే ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్పలేమండి. మా పిల్లలు అందరూ వచ్చిన వెంటనే ఒక్కొక్క సైకిల్ తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయ్యారు. నేను కూడా స్టార్టింగ్లో సైకిల్ తీసుకున్నాను, కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను. అంటే మా అమ్మాయికి సైకిల్ రాదు, తను నేర్చుకుంటానమ్మా ట్రై చేస్తానన్నది. సరే, ఇంకా నేను కూడా సైకిల్ పట్టుకుంటే తనకి ఇంకా నేర్చుకోవడం అవ్వదు కదా, అందుకని నేను ఇంకా మా అమ్మాయిని ఫాలో అవుతూ ఇట్లా రోడ్డుకి అటువైపులో ఇటువైపులో ఉండే ఫ్లవర్స్ని అయితే నేను వీడియో తీస్తూ ఉన్నానండి. మా అబ్బాయితోని మా హస్బెండ్ వెళ్ళున్నారు. మిగతా పిల్లలకి అందరికీ వచ్చులండి. ఇంకొక 2 పిల్లలకి రాదు, అంతే. చిన్న బాబుకి రాదు, అంతేనండి. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సైకిల్తో. సో నేను మా అమ్మాయితో ఉన్నాను, మా వారు మా అబ్బాయితో ఉన్నారు. ఇలా నేను మా పాప ఏంటంటే కొంచెం తొక్కుతూ ఆగుతుందండి. నా భయం ఏంటంటే సైడ్ నుంచి సైక్లింగ్ చేయమని ఉంటే తనేమో పాపం వెళ్తుంది, కానీ ఊగిపోతూ ఉంది, అటు ఇటు ఊగుతూ మిడిల్లోకి వచ్చేస్తుంది. ఈ వెనక నుంచి ఫాస్ట్గా వస్తున్నారండి. అంటే పెద్దవాళ్ళు చాలా స్లోగా వెళ్తున్నారులేండి, ఎందుకంటే చాలామంది పిల్లలుకి రావట్లేదు, సైకిల్ అటు ఇటు మూవ్ చేస్తున్నారు. సో వాళ్ళకి దెబ్బ తగులుతుందని స్లోగా వెళ్తున్నారు. బట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారండి. ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం స్కిడ్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎంతలా దెబ్బ తగులుతుందంటే గట్టిగానే దెబ్బలు తగులుతున్నాయి. సో స్లోగా వెళ్తే బెస్ట్ అండి, మొత్తం మట్టి కదా, స్కిడ్ అవుతుంది. ఈ పార్క్లో నాకు నచ్చింది అయితే ఫ్లవర్స్ అనండి. భలే ఫ్లవర్స్ ఉన్నాయి. నేనైతే ఇంకా 2 కిలోమీటర్స్ అండి, మా అమ్మాయి సైకిల్ తొక్కుతూ ఉంటే నేను నడుస్తూ ఉన్నాను. క్లైమేట్ అయితే భలే ఉంది కదా అనుకున్నాను. ఇంకా తొందరగా వెళ్ళుంటే ఇంకా బాగుండేది. అలానే చీకటితో కూడా వెళ్ళలేములేండి, ఎందుకంటే స్నేక్స్ ఉంటాయంట. అంటే లైట్గా అండి, పెద్ద ఇది కాదు, కొంచెం రోడ్డుకి అటువైపు ఇటువైపులో జూబుగా ఉంటుందండి. సో స్నేక్స్ ఉంటాయని వాళ్ళే చెప్పున్నారు, జాగ్రత్త అని కూడా చెప్పున్నారు. ఇక్కడ ఈ పేపర్ ఫ్లవర్స్ చూస్తున్నారా, వైట్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఏవేవో ఉన్నాయండి. చాలా కలర్ఫుల్ ఈ పేపర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. పార్క్ మొత్తం ఇవే ఎక్కువ అంటే ఇవే ఉన్నాయండి. నేనైతే ఏమి తెంపలేదు, కొంచెం ఇంటి తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఏం లేదు. ఇంకా మా అబ్బాయి తెగ తొక్కుతున్నాడండి, వీడు అలసిపోవట్లేదేమో నాకు అర్థం కావట్లేదు. ఒక రౌండ్ వేస్తున్నాడు, వస్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఇక్కడ పికాక్స్ ఉన్నాయండి. అబ్బా భలే ఉన్నాయండి పికాక్స్ అయితే. మా వారు వీడియో తీశారు, నేను తీసే పికాక్స్ లో అనుకున్నాయి, నేను తీయలేకపోయాను.
పికాక్స్ చాలా బాగున్నాయండి. ఆ ఎర్లీ మార్నింగ్ ఆ బర్డ్ సౌండ్స్, పికాక్స్, నెక్స్ట్ పికాక్స్ కూడా అరుస్తూ ఉంటాయి కదా, అవి పక్షులు సౌండ్లు భలే ఉన్నాయండి. అక్కడ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ అంతా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. సైక్లింగ్ అనే కాదండి, మనం వాకింగ్కైనా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలవాటైన వాళ్ళు కూడా రావచ్చండి. దీనికి మంత్లీ పాస్ తీసుకోవచ్చు, లేదంటే టికెట్ అయినా తీసేసుకొని రావచ్చండి. సైకిల్ అయితే మన ఇష్టం అండి. వాళ్ళు అంటారు 1 అవర్ అని, కానీ మనం కొంచెం టైం అటు ఇటు చేసి ఇచ్చినా సరే ఏమీ అనరులేండి. అక్కడ ఏమంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. ఆ పికాక్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇంకా దగ్గరికి వెళ్తే వాటిని డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుంది కదా, అందుకనే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు. పికాక్స్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా ఎక్కువ వస్తాయంటండి. ఎందుకంటే పక్కనే బొటానికల్ పార్క్ ఒకటి ఉన్నది, దాంట్లో విపరీతమైన పికాక్స్ ఉంటాయంటండి. చాలా బాగుంటుంది అంటండి ఆ పార్క్. యాక్చువల్గా మేము అక్కడికే వెళ్దాం అనుకున్నాము, బట్ పిల్లలకి స్కూల్లో ఆల్రెడీ బొటానికల్ టూర్ పట్టుకొని వెళ్ళున్నారండి, అందుకే ఇంకా మేము అటు వెళ్ళలేదు. ఈ యూటర్న్ నుంచి చూసారా, మెయిన్ ఇక్కడే పిల్లలు పడిపోతున్నారండి. సైకిల్ నేర్పుతున్నా, అది మమ్మీకి సైకిల్ నేర్పుతున్నా, అది తొక్కమ్మా, అది తొక్కువే, అది కల పట్టుకు హ్యాండిల్ తొక్కువే, రైట్ హ్యాండ్ పెట్టు. దగ్గర అరుస్తున్నాడు. నువ్వే దగ్గర రాదుగా. యాక్చువల్గా అందరం సైకిల్ ట్రై చేసామండి, ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్ తను అయితే ట్రై చేయలేదు, తనకు రాదంట. సో వాళ్ళ అబ్బాయి నేర్పిస్తూ ఉన్నాడు, ఎక్కడ తను పడిపోతుందనే అరుస్తూ ఉన్నాడు. సో ఇట్లా అయితే ఎంజాయ్ చేసామండి. పిల్లలు అయితే తెగ తిరుగుతున్నారులేండి, చాలామంది వరకు అయితే తిరుగుతూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ క్లైమేట్ని అయితే ఏమంటారు, పెద్దవాళ్ళకైతే భలే ఉంటుందండి పార్కు. జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, సైక్లింగ్ అని అన్నీను మనకి నచ్చినంతసేపు చేసుకోవచ్చు. అండ్ రాని వాళ్ళైతే ఇక్కడ నేర్చుకోవచ్చండి. మెయిన్ ఇదేమి తక్కువ డిస్టెన్స్ కాదండి, 2 కిలోమీటర్స్ ఉన్నదండి దగ్గరను. పిల్లలకి అప్పుడప్పుడు నండి పట్టుకొని వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 4 మెంబర్స్ ఉంటే 200 అవుతుందండి, అంతే. 200 250 అట్లా అవుతుంది అంతే. మా వారు నేనైతే అనుకుంటా ఉన్నాం, మనకి ఎప్పుడూ తెలియదు ఇది ఇక్కడ ఇలా ఉన్నదనేసి. అదే ఇంటి నుంచి వచ్చి ఎవ్రీ సండే వస్తే బాగుంటుంది కదా అనేసి. సైకిల్ కన్నా మెయిన్ ఏంటంటే వాకింగ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రాకముందు, ఎండ రాకముందు వెళ్ళుంటే బాగుండేది. నిన్న కూడా ఎండ రాదనుకున్నాం, కానీ ఎండ అయితే ఎక్కువ వచ్చేసిందండి. ఎస్టర్డే అయితే ఎండ బాగా వచ్చేసింది. సో ఎండకు దొరికిపోయాము. 9 గంటలకి రిటర్న్ అయిపోయాం, కానీ ఎండకైతే దొరికామండి. నిన్న బాగా ఎండ వచ్చింది హైదరాబాద్లో. కొంతమంది టైర్డ్ అవుతున్నారు, ఒక రౌండ్ వేసి వస్తున్నారు, టైర్డ్ అవుతున్నారు, కూర్చుంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, ఇంకో రౌండ్ వేసుకుని వస్తున్నారు. నేనైతే మా అమ్మాయికి నేర్పించే దీంట్లో ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచేసానండి. నడిచి ఇంకా టైర్డ్ అయి కూర్చున్నాను. దాని నెక్స్ట్ మళ్ళీ సైకిల్ పట్టుకున్నాను. మా వాళ్ళు అయితే తెగ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ పిల్లలకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో నాకు అర్థం కాదు, పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నారండి. ఆగండి, కాసేపు కూర్చోండి, వాటర్ తాగండి అంటే ఎవ్వరు వినట్లేదు. సక్సెస్ఫుల్గా మా అమ్మాయి అయితే నేర్చేసుకుందండి. ఫైనల్గా అయితే స్టార్టింగ్లో అయితే పడుతూ ఉండేది, లేస్తూ ఉండేది, లాస్ట్కి అయితే నేర్చేసుకుంది. ఈ ఫ్లవర్స్ దగ్గర మాకు కొన్ని వీడియోస్ తీయండి అని చెప్తా ఉన్నాము, కానీ వాళ్ళు సైక్లింగ్ పట్టుకొని బిజీగా ఉన్నారు. సర్లే, వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఇంకా నేనే ఊరుకున్నాను. బాగా అనిపించిందండి. అంటే దూరంలో ఉంటే రాలేం, కానీ దగ్గరలో ఉంటే మాత్రం రావచ్చండి. అంత గ్రీనరీ, పొల్యూషన్ అంటే ఏం లేదు, మట్టి స్మెల్ తప్ప అక్కడ ఇంకే స్మెల్ కూడా లేదండి. బాగుంది కూడా ఏరియా. మేము ఖైరతాబాద్లో ఉండేటప్పుడు నక్లెస్ రోడ్లో ఉండేదంటండి, సైక్లింగ్ ఉండేదంట, విన్నాను. కానీ ఎప్పుడు కూడా పొద్దున్న వెళ్ళి చూసేదైతే లేదు, కానీ వినడం అయితే విన్నానండి నెక్లెస్ రోడ్లో ఉండేది అనేసి. బట్ ఇప్పుడు ఉన్నదో లేదో అనేది అయితే నాకు తెలియదు. ఇక్కడ మేము ఆఫ్టర్ సైక్లింగ్ చేశాక కొంచెం ఫొటోస్ ఇవ్వంటే మా ఆయన 2 ఫ్లవర్స్ మధ్యలో పెట్టి మాకు తీస్తున్నారు. అక్కడ ఎవరు మనుషులు లేరు అనుకున్నాము, ఏం దెబ్బ పువ్వులు ఊగుతున్నాయని చూస్తే ఆయన ఉన్నారా, వెనక్కి నుంచి తీస్తున్నారు. క్రియేటివిటీ అంటే ఏం క్రియేటివిటీ ఏందో అది. నేను సైక్లింగ్ మొత్తం చేసి వచ్చాక అంటున్నారు మళ్ళీ వీడియో కోసం ఇంకోసారి తిరుగు అని. స్టార్టింగ్లో నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఒక 12 ఇయర్స్ అయింది నేను ఇంకా సైకిల్ టచ్ చేయలేదు.
మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రోజు పట్టుకునేటప్పటికి కంగారు పడ్డాను, అటు ఇటు ఊగుతూ ఉన్నాను. కానీ ఫైనల్గా అయితే నేను కూడా ఎంజాయ్ చేశానులేండి. ఇంకా అట్లా అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తే ఇంకా బయటకు వచ్చాము. ఉడిపి అనేది ఉన్నదండి, ఇక్కడ రెస్టారెంట్ ఉన్నది. టిఫిన్స్ ఇక్కడే ఇంకా చేసేసామండి. తక్కువ కాస్ట్ అండి. కొంచెం రెస్టారెంట్ బ్రాండెడ్ నేమ్స్ వింటే భయపడతాం కదా, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏమో టిఫిన్ ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని. నార్మల్ కాస్టే ఉంటుందండి. సో అక్కడ అలా సైక్లింగ్ చేసేసి 9 అయ్యింది, 9:50 అయింది. ఇక్కడికి వచ్చి కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. వీక్లీ వన్స్ కొంచెం ఇట్లా ఎంజాయ్ చేస్తే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందండి. అంటే పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు కదా. పాపం ఎప్పుడు మా పిల్లలకైతే నేను పెద్దగా అయితే బయటకు పట్టుకొని వెళ్ళానండి. సమ్మర్లో అయితే అస్సలు పట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోయారు అనుకోండి, ఇంకా నాకు భయం అండి. మోషన్స్, వామిటింగ్స్ అన్నీ వస్తుంటాయి, అదే నా భయం. సో నిన్న సండే అయితే వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.